H1B వీసా అపాయింట్మెంట్స్ దొరక్క భారత్లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వీసా సంక్షోభం మధ్యలో ఊరట. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం H1B వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు ఇక్కట్ల పాలవుతున్నారు. ముఖ్యంగా వీసా స్టాంపింగ్ కోసం భారత్ వచ్చిన వారు అమెరికా రాయబార కార్యాలయాల్లో అపాయింట్మెంట్లు జాప్యం కావడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. సోషల్ మీడియా ప్రొఫైల్స్ తనిఖీ వంటి కొత్త నిబంధనల వల్ల అపాయింట్మెంట్లు 2026 జూన్ వరకు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులను అమెరికా వదిలి రావద్దని హెచ్చరిస్తున్న తరుణంలో అమెజాన్ మాత్రం భారత్లో చిక్కుకున్న తన ఉద్యోగులకు 2026 మార్చి 2 వరకు వర్క్ ఫ్రం హోం చేసుకునే వెసులుబాటు కల్పించింది. సాధారణంగా 20 రోజులకు మించి రిమోట్ వర్క్కు అనుమతించని అమెజాన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మినహాయింపును ఇచ్చింది. తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసినా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానిపై అత్యంత కఠినమైన ఆంక్షలను విధించింది. ఈ కాలంలో ఉద్యోగులు కేవలం సాఫ్ట్ స్కిల్స్ లేదా పరిమితమైన అడ్మినిస్ట్రేటివ్ పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోడింగ్ చేయడం, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లేదా ట్రబుల్ షూటింగ్ వంటి కీలకమైన సాంకేతిక పనులు చేయడానికి వీల్లేదు. అలాగే కస్టమర్లతో నేరుగా చర్చలు జరపడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా నిషేధించింది. చట్టపరమైన ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారత్లోని అమెజాన్ కార్యాలయాలకు కూడా ఈ ఉద్యోగులు వెళ్లకూడదని సంస్థ స్పష్టం చేసింది. అంటే ఉద్యోగులు పేరోల్లో ఉంటారు కానీ వారి ప్రధాన విధులను నిర్వహించడానికి అవకాశం ఉండదు. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికంగా ఉద్యోగ భద్రతను కల్పించినప్పటికీ మార్చి 2 తర్వాత అపాయింట్మెంట్లు ఉన్న వారి పరిస్థితి ఏంటనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఒకవేళ అప్పటికి కూడా వీసా ప్రక్రియ పూర్తి కాకపోతే వారిని సెలవుపై పంపాలా లేక ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలా అనే దానిపై సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిణామం వల్ల టెక్ కంపెనీలకు వర్క్ మేనేజ్మెంట్ కష్టంగా మారుతోంది. మరోవైపు అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న సోషల్ మీడియా వెరిఫికేషన్ వల్ల వీసా రెన్యువల్స్ మరింత ఆలస్యం అవుతుండడం భారతీయ టెక్కీల్లో ఆందోళన పెంచుతోంది. మొత్తానికి అమెజాన్ నిర్ణయం కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ H1B ఉద్యోగుల భవిష్యత్తు మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.